సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అక్కినేని వారు కొంతకాలం నుంచి సైలెన్స్ మెయింటైన్ చేయడం ద్వారా మీడియాకు చాలా స్పష్టంగా అఖిల్ ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయిన సంగతి చెప్పకనే చెప్పేశారు. ఇది జరగగానే కొంత డిస్టర్బ్ అయినట్టు కనిపించిన నాగ్ త్వరగానే తేరుకుని తన రెగ్యులర్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. రాజుగారి గది 2 షూటింగ్ యమ స్పీడ్ గా జరుగుతుంది. ఇక అఖిల్ కూడా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్కినేని కుటుంబ సభ్యుల సమక్షంలో స్టార్ట్ చేశాడు. టిపికల్ లవ్ స్టోరీ రూపొందించే ఈ మూవీలో అఖిల్ ని కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలిసింది. అంతకుముందే అఖిల్ శ్రియా భూపాల్ ని ప్రేమించి ఆపై నాగ్ దంపతులను ఒప్పించి నిశ్చితార్థం వరకు తీసుకొచ్చాడు. ఆ వేడుక చాలా గ్రాండ్ గా చేసి ఫోటోలు కూడా మీడియాతో విస్తృతంగా షేర్ చేసుకున్నారు. కానీ ఇంతలో ఏమైందో మరికొద్ది రోజుల్లో పెళ్లి అనంగా రెండు ఫ్యామిలీస్ మాట్లాడుకుని క్యాన్సిల్ చేసుకున్నాయి. పూర్తి కారణాలు బయటికి రాలేదు. కానీ అఖిల్ కు శ్రేయకు మధ్య ఎంగేజ్మెంట్ తర్వాత పూర్తి అండర్స్టాండింగ్ కుదరలేదని, అందుకే తప్పని పరిస్థితుల్లో బ్రేకప్ చేసుకున్నారని, నాగ్ చివరి నిమిషం వరకు ట్రై చేసినా కూడా వర్కౌట్ అవ్వలేదని, అందుకే మొత్తానికి ఆపేశారని వార్త. నాగార్జున గానీ అమల గానీ దీని గురించి ఎక్కడ ప్రస్తావనకు తీసుకురావడం లేదు. ఇక ఈ ఇష్యూ పూర్తిగా సమసిపోవాలంటే శ్రేయా భూపాల్ కు వీలైనంత త్వరగా పెళ్లి చేయడమే కరెక్ట్ అని భావించిన పెద్దలు ఆ మేరకు ఎన్ఆర్ఐ సంబంధం చూశారని తెలుస్తుంది. వచ్చే 2-3 నెలల్లోపే వివాహం జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇంకా 2 ఏళ్ల వరకు అఖిల్ పెళ్లి ప్రస్తావన ఉండదని ఆ మేరకు నాగ్ నిర్ణయం తీసుకున్నాడట. హీరోగా సెటిల్ కావడం గురించి ఫోకస్ పెట్టి ఆ తర్వాత మంచి సంబంధం చూసి సెట్ చేయాలని ప్లాన్. అఖిల్ ఫస్ట్ మూవీ దారుణంగా డిజాస్టర్ కావడంతో 1.5 పైగా ఖాళీగా ఉండడం పట్ల నాగ్ ఫ్యాన్స్ హ్యాపీగా లేరు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.